మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మేమందరము కూడా కలిసి మహిళలందరము సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సద్దుల బతుకమ్మ 9 రోజులు అమ్మవారిని 9 రకాలుగా, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు నానబియ్యం బతుకమ్మ, మూడవ రోజు అటుకుల బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అలిగిన బతుకమ్మ, ఆరవ రోజు అట్ల బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయలు, ఎనిమిదవ రోజు వెన్న ముద్ద, 9వ రోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మేము మహిళలందరము కూడా కలిసి సామూహికంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అందరము కూడా కలిసి 9 రోజులు బతుకమ్మ నవరాత్రులను నిర్వహించుకుంటూ అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వేడుకుంటూ అమ్మవారికి 9 రోజులు 9 రకాల నైవేద్యాలు మరియు సద్దుల బతుకమ్మ రోజు 9 రకాల నైవేద్యాలతో పాటు 9 రకాల పూలు వచ్చేటట్టు గుమ్మడి, గోరింట, కట్ల పూలు, మన సాంప్రదాయమైనటువంటి మన ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రకృతిలో పూసేటువంటి అన్ని పూలను కూడా తెచ్చి రంగురంగుల పూలను అన్నిటినీ కూడా బతుకమ్మగా వేర్చి ఆ గౌరమ్మ తల్లిని మేమందరము కూడా సామూహికంగా వేడుకుంటున్నాము. దుర్గమ్మ కరుణా కటాక్షలన్నీ కూడా బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి బతుకమ్మ తల్లి అని ఈ బతుకమ్మను కొలిస్తే అందరము కూడా బతుకంతా కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మేమందరము ఉండాలని ఆ బతుకమ్మ తల్లిని వేడుకుంటూ ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మా ధర్మపురిలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అందరము కూడా కలిసి సామూహికంగా నిర్వహించుకుంటున్నాము. మా ఆర్యవైశ్య సంఘం పక్షాన మాకు దీనికి కావలసినటువంటి అన్ని వసతులను కూడా ఈ గుడి దగ్గర సమకూర్చి మరియు గోదావరి దగ్గర కూడా మరియు అదే విధంగా మహిళలందరూ కూడా ఆడి చాలా అలసిపోతారు కాబట్టి అల్పాహార వితరణ, అన్నప్రసాద వితరణ అంటే బతుకమ్మ ప్రసాదంగా కూడా మా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బతుకమ్మను ఆడుకొని అందరము కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉంటుందని కోరుకుంటున్నాం. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ఒక చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. తొలి రోజు నుంచి ఒక్కొక్క రకంగా ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ మనం సంబరాలు జరుపుకుంటూ ఈ రోజు సద్దుల బతుకమ్మగా ఈ రోజుతో ఈ సంబరాలు ముగుస్తున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే విధంగా చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రి అన్న లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా సహాయ సహకారాలతో ఇక్కడ ఎంతో ఘనంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. మొదటిగా తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు. మాకు ఆడపడుచులకు ఈ పూలతో శ్రీచక్రం లాగా అమర్చుకొని రకరకాల పూలతో మనము పసుపు, ధూపదీప నైవేద్యాలన్నీ కూడా పెట్టుకొని అందరం కూడా ఆటలుగా చక్కగా ఆడుకుంటూ ఉంటాం. ప్రతి రోజు కూడా ఆడుకునే సంప్రదాయం ఇది భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు, దుర్గాష్టమి వరకు ఆడతారు. కొన్ని ప్రాంతాలలో నవమి రోజు కూడా ఆడతారు. దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ సద్దుల బతుకమ్మ రకరకాల చెద్దడం చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. మాకు మా ధర్మపుత్ర ఆచార్య రకరకాల పుష్పాలను చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. దుర్గా వైభవం గురించి, అమ్మవారి వైభవం గురించి రకరకాల పాటలు పాడుకుంటూ అందరు కూడా పోరాడాల్సి చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉంటారు. బతుకమ్మ అంటే బతుకమ్మ ఇచ్చేదాన్ని అంటే అన్ని విధాల కష్టాలను తొలగించేటువంటి దాన్ని